ఇక చూసుకోర్రి కారు రువ్వడేందో చూపిస్తారు. నిలదీసుడు ప్రశ్నించుడే, అవసరమైతే ధర్నాలు లేదంటే దీక్షలు, కోచండ్లు అడుగుడు, పబ్లిక్ తిప్పలు చెప్పుడు తగ్గేదేలే. అవునా, ఫామ్ హౌస్లకి వెళ్ళి కేసీఆర్ సార్ బయటకు వస్తుండా ఏంది అని అడుగుతున్నారా? ఏమో అచ్చనెల వస్తే రావచ్చునట. మరి పార్టీని గంతగనం ఉరికిచ్చే లీడర్ ఎవరొచ్చిండ్రని మీరేం ఎక్కువ ఆలోచన చేయకుర్రి, మేమే చూపిస్తాం గాని. మొత్తానికి కవితక్క ఇంట్లోకెళ్లి బయటకు వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విద్యార్థిని శైలజన్ మందలిస్తానికి వచ్చింది. ఇవాళ కొమరంభీం జిల్లా వాంకిడి గిరిజన గురుకుల స్కూల్లో కల్తీ తిండి వల్ల సుస్తాయింది బుజ్జి. డాక్టర్లతోటి మాట్లాడి మంచి వైద్యం చేయాలని కోరినాక ఇలేకలతోటి మాట్లాడింది. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. మా బాప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్టళ్లలో చక్కటి బువ్వ పెట్టేది, ఎవ్వలకేం తిప్పలేకుండే అనుకొచ్చింది. ఢిల్లీ మందుదందా కేసులు అరెస్ట్ అయి జైలుకు పోయొచ్చినాక బయట అడుగు పెట్టుడు మాట్లాడు ఇదే తొలుత. 5 నెలలు జైలుండి బెయిల్ మీద వచ్చినాక ఇంట్లో లేకుండా ఫామ్ హౌస్లనే ఉన్నది. ఎవ్వలం కలవలే. ఆఖరికి అక్కకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ కూడా ఆడలే ఈ కిత్తకు. 3 నెలల తర్వాత మొన్న ముఖ్యమైన కార్యకర్తలను ఇంటికి పిలుచుకొని జాగృతి మీటింగ్ పెట్టింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినట్టే తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని మార్చింది. కానీ ఇప్పుడు కండువాల మీద మళ్ళా తెలంగాణ జాగృతి అనే ఉన్నదుల్లో. పార్టీ పేరు మారుస్తారో లేదో గానీ ఈ పేరు అయితే మార్చిండ్రు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ స్పెషల్ కమిషన్ ను కలుస్తారట చెప్పున్నే. కవితక్క మళ్ళా బీసీ రాగం అందుకుంటున్నట్టే. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది కాబట్టి రేపు అక్క పోరాటం ఎట్టుంటదో చూడాలి.